భరద్వాజ గారు, మాస్ జాతర ట్రైలర్ రిలీజ్ అయింది నిన్న. ఆ వ్యూస్ రికార్డ్ వ్యూస్తో వెళ్తుంది. అది వ్యూస్ సంబంధించి రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? వ్యూస్ అయితే గట్టిగా వస్తున్నాయి. రిలీజ్ కూడా ఇంకా 2-3 రోజులు ఉంది. 2-3 రోజులే. అదే 31st ఈవినింగ్ ప్రీమియర్స్ ఉన్నాయి. అవును. అంటే సినిమా టోటల్గా రవితేజ కోసం తయారు చేసిన కథ. రవితేజ సినిమాల నుంచి ఆయన అభిమానులు ఏం కోరుకుంటున్నారో అవన్నీ అసెంబుల్ చేసి వాటి ఆధారంగా తయారు చేసుకున్నటువంటి స్టోరీ లైన్ లాగా కనిపిస్తోంది. ఓకే. మనం ఇంతకుముందు ఆయన క్యాప్గా చేసినటువంటి సినిమాలు చూసాం. అవును. ఏది విక్రమార్కుడు ఈ సినిమాల్లో కనిపించాడు. చాలా ఉంది. విక్రమార్కుడు ఉంది, దాని తర్వాత ఈ మన క్రాక్, లేటెస్ట్ అయితే క్రాక్ ఉంది. క్రాక్ సినిమాలో కూడా అదే పరిస్థితి. అవును. అయితే ఈ సినిమా కొంచెం భిన్నమైనటువంటి నేపథ్యంలో వెడుతున్నారు అని అనుకోవడానికి అంటే ఏం లేదు, కథ మొత్తం చెప్పారు వాళ్ళు ట్రైలర్లో. దాదాపుగా ఒక ఇంటీరియర్ రూరల్ ఏరియాలో జరిగేటువంటి రకరకాల క్రిమినల్ యాక్టివిటీసు, వాటి వెనకాల ప్రధానంగా గంజాయి సాగు, దాని రవాణా, డ్రగ్స్ వ్యవహారము, రవాణాకి రైల్వేస్ని వాడుకోవడం, క్రైమ్ని వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు నడిపేస్తున్న సందర్భంలో దీన్ని అడ్డుకోవటానికి ఒక పవర్ఫుల్ రైల్వే పోలీసు వస్తాడు అక్కడికి. ఈ రైల్వే పోలీసు ఎందుకు ఇంత పవర్ఫుల్గా వ్యవహరిస్తాడంటే ఇతనికి ఒక నేపథ్యం ఉంటుంది. ఈ స్మగ్లింగ్ యాక్టివిటీస్ని అడ్డుకట్టడానికి కోసం వచ్చిన స్పెషల్ ఆఫీసర్ అతను ఆ రూపంలో అక్కడికి వస్తాడు. ఇలా ఆయనకు ఒక ఫ్లాష్ బ్యాక్, ఆ ఫ్లాష్ బ్యాక్లో ఒక ప్రేమ, అది అక్కడెక్కడో బ్రేకప్ అయి మళ్ళీ ఇక్కడ నుంచి మొదలవుతుంది, ఈ విలేజ్ నుంచి. ఇలా దాదాపుగా కథ ఏమిటి, ఎలా నడవబోతోంది అనేది ట్రైలర్లో చెప్పేశాడు ఆయన. ఓకే. ఓకే. డైరెక్టర్ భాను. అయితే తనకి రైటర్గాను ఒక ఇమేజ్ ఉంది. ఈ సినిమాతో ఆయన డైరెక్టర్గా తన బ్రాండ్ ఏమిటి, తన ముద్ర ఏమిటి అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన సందర్భం. అవును. అయితే ఇది టోటల్గా ఒక రొటీన్ కమర్షియల్ ఫార్ములాలో వెళ్తున్న సినిమా. టైటిలే మాస్ జాతర అని పెట్టారు. మాస్ జాతర అంటే ఆ తరహా ఎలిమెంట్స్, విపరీతమైనటువంటి యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది, పాటలు హై వోల్టేజ్లు పాటలు ఉంటాయి, స్టెప్పులు, హంగామా, గోల, మోత అంతా ఉంటుంది. శ్రీలీల గారు ఉన్నారు ఆల్రెడీ అక్కడ. వీళ్ళిద్దరి కాంబోలో ధమాకా అనే పెద్ద హిట్ సినిమా ఉంది. అవును. దాని తాలూకా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆడియన్స్లో, దాన్ని మించి ఉండటం కోసం ప్రయత్నం. ఇవన్నీ కలగలిసి మాస్ జాతరగా ఆయన టైటిల్ ఫిక్స్ చేశాడు. అయితే ఒక రొటీన్ ఫార్ములా కథతో సక్సెస్ కొట్టడం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు. బట్ సినిమా మీద లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఏమన్నా సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే అదే ఇప్పుడు ఇదంతా బయటకు కనిపించిన వ్యవహారం. ఇది కాకుండా ఇంటర్నల్గా ఇంకేదో ఎలిమెంట్ నడిపి ఉండొచ్చు ఆయన. అది జనాల్ని గనక హుక్ చేసేది అయితే అప్పుడు ఈ హడావిడి అంతా దానికి ఉపయోగపడుతుంది. మనకు రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ కనిపించింది ట్రైలర్లో, అది కొంచెం ప్రత్యేకంగా అనిపించింది. అలాగే నరేష్ ఉన్నాడు. వీళ్ళందరినీ ఎందుకు సెట్ చేశారు అక్కడ అంటే కేవలం ఈ మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు, దాని వెనకాల ఇంకేదో స్టోరీ లైన్ ఉంది, వీటిని కనెక్ట్ చేసేటువంటి లైన్. అలాగే విలన్ క్యారెక్టర్లో చాలా పవర్ఫుల్గా కనిపించాడు అతను, నవీన్. అది ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత నటుడిగా తను చాలా ఎలివేట్ అయ్యాడు. ఈ ఓటీటీ ఆడియన్స్కి అతను కనెక్ట్ అవుతాడు. అయితే ఈ క్యారెక్టర్స్ అన్నిటి మధ్య ఇంకేదో కథ నడుస్తుంది. ఆ నడిచే కథ జనాలకి కనెక్ట్ అయితే గనక, అది వర్కౌట్ అయితే అప్పుడు సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇది ఒక అవుట్ అండ్ అవుట్ టోటల్ కమర్షియల్ ఫార్ములాలో వస్తున్న సినిమాగానే కనిపిస్తుంది. కానీ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏదో ఉంది అనే చిన్న డౌట్. ఆ రైల్వే స్టేషన్ సన్నివేశము, శ్రీలీలకి వీళ్ళకి మధ్యలో జరిగే డైలాగులు, ఏదో నిర్మాత గారు చెప్తున్నారు, ఏదో 1.5 hour అయితే థియేటర్లు ఊగిపోతాయని చెప్తున్నారు. మరి అంటే థియేటర్లు మాస్ జాతరతో ఊగిపోవడం వేరు. ఈ మాస్ జాతరని నిలబెట్టేటువంటి ఒక అండర్ప్లే స్టోరీ ఒకటి ఉండాలి, అది పేలాలి. అది పేలితే అప్పుడు థియేటర్లు ఆయన చెప్పినట్టుగా పేలుతాయి. అది ఎక్కడ తేడా జరిగినా కానీ సినిమా మిగలదు. ఈ కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. అందుకని ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రొడ్యూసర్ గారికి ఉన్నాయి, డైరెక్టర్కి ఉన్నాయి. ఏమీ లేకుండా ఇంత అంచనాలు పెట్టుకుంటారా అనేది ప్రశ్న. అందుకని ఇది డెఫినెట్గా కేవలం రవితేజ అభిమానుల్ని మెప్పించే ఎలిమెంట్స్ ఉంటేనే సినిమాలు ఆడేవి.
అది ఒక మేరకు పుష్ చేస్తుంది సినిమాని. కానీ సినిమాని ఎత్తుకుని భుజాన్ని మోయాల్సింది సాధారణ ప్రేక్షకుడు. ఈ సాధారణ ప్రేక్షకుడు ఓటీటీల ద్వారా స్థాయి పెరిగి ఉన్నాడు. అదే ఇప్పటికే చాలా చర్చ జరుగుతోంది బయట, తెలుగు సినిమాలు రొటీన్ ఫార్ములా నుంచి బయటపడవా అని. ఇప్పుడు ఇందులో కూడా ప్రధానమైన ఎలిమెంట్స్ అన్నీ అవే నడిచినాయి. మళ్ళీ రొటీన్ ఫార్ములా స్టోరీలో ఉండేటువంటి ఎలిమెంట్సే ఉన్నాయి ఈ ట్రైలర్లో కూడా. కానీ దీన్ని మించినది ఏదో ఉంటే అప్పుడు ఈ నోళ్ళు మూతపడతాయి. ఇప్పుడు ఓటీటీ నుంచి వస్తున్నటువంటి ఈ అప్గ్రేడెడ్ వెర్షన్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కన్విన్స్ అవ్వాలి. వీళ్ళని కన్విన్స్ చేసేటువంటి సర్ప్రైజ్తో అక్కడ ఏదైనా ఉంటే ఒక లైను అది బయటికి ప్రచారం అయితే అప్పుడు జనాలు థియేటర్కి రష్ అవుతారు. ఓకే, వాళ్ళ మీద సినిమా పెద్ద నెంబర్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. కేవలం అభిమానులు మీకు ప్రీమియర్స్ వరకు పనిచేస్తారు. ప్రీమియర్స్ మొదటి 2 రోజులు హడావిడికి ఉపయోగపడతారు. ఆ తర్వాత సినిమాని మొయ్యాల్సింది వాళ్ళే. కాబట్టి వాళ్ళని టార్గెట్ చేయాలి. అభిమానుల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్న కథ అనుకుంటే కష్టం. అభిమానులు అనేవాళ్ళు టాక్ స్ప్రెడ్ చేయడానికి అక్కడ వరకు ఉపయోగపడతారు తప్ప సినిమాని మొయ్యాల్సిన వాళ్ళకి కనెక్ట్ అయ్యే పద్ధతిలో ఏదైనా ఉందా ఆ సినిమాలో అనేది డిసైడ్ అవ్వాలి. అది 31వ తారీఖు కానీ క్లారిటీ రాదు. అప్పుడు ఆ సినిమా కండిషన్ ఏంటనేది బలంగా చెప్పగలుగుతాం. ఓకే, ప్రజెంట్ అయితే ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏదో ఉంది అనేటువంటి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయగలిగారు ఈ ట్రైలర్లో. ఓకే, మరి అది ఏ రేంజ్లో ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది సస్పెన్స్. అది థియేటర్లో బ్లాస్ట్ చేయబోతున్నారు. థియేటర్లో బ్లాస్ట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మనం రివ్యూలో మాట్లాడుకుందాం.